కూరగాయలు కొనాలంటే మార్కెట్కు, సరుకు సౌదాలు కొనాలంటే కిరాణా షాప్కో, సూపర్ మార్కెట్కో, బట్టలు కొనాలంటే బట్టల దుకాణం, చెప్పులు కావాలంటే ఫుట్వేర్కు, ఓయిలు కొనాలంటే బుక్ స్టాల్కు, టిఫిన్ చేయాలంటే టిఫిన్ సెంటర్కు, బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కు పోతుంటారు. అంతే కదా. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే నడవబట్టే కథ అంతా. వారెవ్వా, తెలంగాణ మళ్ళో రికార్డు కొట్టిందబ్బా. దక్షిణ భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ లా మనమే తోపు. మళ్ళా 135 మంది ఫోన్ల ఆర్డర్లు పెట్టుడు, నచ్చింది కొనుడు. అదే ఆంధ్రలా 24 మందే. అన్నిట్లా మేమే ముంగట అని ప్రచారం చేసుకునే గుజరాత్లనైతే ఉత్త 16 మంది అయితే, అన్నిట్లా వెనకబడ్డ బీహార్ లా 24 మందిది ఆన్లైన్ షాపింగే. ఇక దేశమంతా తీసుకుంటే 124 మంది గీ బేరాలే వేస్తురని ఓ సర్వేల తేలిన ముచ్చట. ఇక సిటీల బేరాలు చూస్తే చండీగఢ్ల 168 మంది ఇంట్లుండే ఆర్డర్ పెడుతుంటే, హైదరాబాద్ 56 మందితోని 4వ జాగాలు ఉన్నది. హౌమల్లా టిఫిన్ చేయాలన్నా, బిర్యానీ తినాలన్నా, బట్టలు కొనాలన్నా, టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, కంప్యూటర్ కాంచెలి కళ్యమాకు దాకా ఏది కావాలన్నా ఆన్లైన్ అంగట్ల జొర్రుడు, ఆర్డర్ పెట్టుడు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చుడు. ఇల్లు దాటులు లేదు, దుక్నాలకు పోవులు లేదు, కోషిష్ చేసులు లేదు. అండ్లనే ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉండే. ఇంతకు ఏం కొంటుర్రంటే తినేటి తక్కువ, వాడుకునేటి ఎక్కువ ఆర్డర్ పెడుతుర్రట. అంత దూరం పోవాలనా అని కొందరు, ఆడికిడికి ఛార్జీలు దండు గాని కొందరు, పనులలో బిజీగుండి తీర్వాటం లేకుండా కొందరు. ఈ నడుమ ఊర్లగ్గిన వాకిందుల్లో ఆన్లైన్ షాపింగ్. కానీ అందరి ఇండ్లనే కొంటున్నా రోడ్ల మీద కొత్త కొత్త షాపింగ్ మాల్లు రావట్టే, జిబజిబా మందుండవట్టే. అంటే అటు పోతోళ్ళు అటు పోతున్నారు, ఇటు పోతోళ్ళు ఇటు పోతాన్రు. మేము ఈ ముచ్చట చెప్పేంత లోపట ఆన్లైన్ లా ఎందరు ఏమేం ఆర్డర్లు పెట్టిర్రో పో.